Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 50 verse 23. ఈ రోజు మన ధ్యానం కొరకు కీర్తనలు 50:23వ వచనం నుండి తీసుకొనబడింది. Whoso offereth praise glorifieth thee. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. Psalm 50 is written by Asaph. 50వ కీర్తన ఆసాపు ద్వారా రాయబడినది. This is the first of the 12 psalms written by him. ఇది తాను రాసిన 12 కీర్తనల్లో ఇది మొదటిది. The other psalms are from 73 to 83. మిగతా కీర్తనలు 73 నుండి 83 వరకు. When we think in a broad sense, మనం కొంచెం విశాల దృక్పథంతో ఆలోచన చేస్తే we understand that Asaph was a prophet, a musician and a poet. ఆసాపు ఒక ప్రవక్త, ఒక గాయకుడు, వాయిద్యాలు వాయించేవాడు గాను, అలాగే ఒక రచయితగా కూడా మనం చూస్తున్నాం. The main function of the prophet was ప్రవక్త యొక్క ప్రధానమైన కర్తవ్యము to teach the foundational principles and spiritual truths of true religion. నిజమైనటువంటి భక్తి గురించి వారికి పునాది సత్యాలు, నియమాలను నేర్పించుట. Our faith in God pleases the Lord. దేవుని యందు మన విశ్వాసమే దేవుని సంతోషపరుస్తుంది. And faith pleases the Lord. విశ్వాసము దేవుని సంతోషపెడుతుంది. And our thanksgiving glorifies God. మన కృతజ్ఞతలు దేవుని మహిమపరుస్తాయి. The one thing that glorifies the Father is the worship of the true worshipper. తండ్రిని మహిమపరిచేది నిజమైనటువంటి ఆరాధికుడు చేసే ఆరాధన. And if he worships in spirit and in truth, that bring glory to God. ఆ వ్యక్తి ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తే దేవునికి మహిమ తీసుకొని వస్తాడు. Genuine thanksgiving to the Lord is a free will offering. యథార్థమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట అవి స్వేచ్ఛార్పణ. And it is the sacrifice of praise. ఇది స్తుతి యాగం. అది And it is a living అది sacrifice. జీవము గల సమర్పణ యాగం. అది And it is a sweet smelling savor to the Lord our God. అది మన దేవుడైన యెహోవాకు ఎంతో సువాసనను తీసుకొని వస్తుంది. So such an offering is not merely to be an external display of reverence. ఇలాంటి ఒక అర్పణ అనేది ఏదో బయటికి మనం చూపించే భక్తి లాంటిది కాదు. It is not simply a gesture of pious religiosity. లేదా ఏదో మత భక్తి లాగా మనం ఏదో కనపరచుకోవడం కాదు. But it is an inner spirit of genuine gratefulness. అయితే యథార్థంగా కృతజ్ఞతాపూర్వకంగా నిజమైన భక్తితో చేసేది. From the inner spirit. మన ఆంతర్యమైనటువంటి ఆత్మతో చేసేది. The whole of Psalm 50 is a song that shows forth the greatness of God. 50వ కీర్తన అంతా కూడా దేవుని గొప్పతనాన్ని కనపరిచేదిగా ఉంది. Man may look on the externals. మనిషి బాహ్యమైన వాటిని చూస్తాడు. But God looks on the heart. కానీ దేవుడు హృదయాన్ని చూసేవాడు. And God knows the inner thoughts of the heart. హృదయంలో ఉన్నటువంటి తలంపులను కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. And the Lord knows the hidden attitudes of the mind. దేవుడు మన మనసులో దాచబడి ఉన్నటువంటి తలంపులను కూడా ఎరిగి ఉన్నాడు. And that is why we should never be complacent or hypocritical in our worship. అందుకనే మనం ఆరాధన చేసేటప్పుడు మనం వేషధారులముగా ఉండకూడదు. Mechanical religion does not fool God. యాంత్రికమైనటువంటి మతభక్తి అనేది దేవుణ్ణి అది మోసం చేయలేదు. When we carefully meditate the whole Psalm 50, 50వ కీర్తన అంతా కూడా జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే we can make it into 4 broader divisions. దీని 4 విశాలంగా మనము 4 విభాగాలుగా చేసి చూడొచ్చు. What are they? అవేమిటి? First one, మొదటిది God is holy judge. First 6 verses. మొదటి 6 వచనాల్లో మనం గమనిస్తే దేవుడు పరిశుద్ధుడైన న్యాయాధిపతి. And second part, రెండవ భాగం from 7 to 15, 7 నుండి 15 వచనాలు the heartless worshippers. చూడండి, The heart is not involved in the worship. ఆరాధనలో అంటే మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా ఆరాధన చేయనివారు. And the third one is మూడవది the hypocritical worshippers. వేషధారణతో ఆరాధన That చేసేవారు. is from 16 to 22. 16 నుండి 22 వచనం. And verse 23, 23వ వచనం, the honest worshippers. యథార్థంగా ఆరాధన So చేసేవారు. 4 divisions. 4 భాగాలు. The holy judge పరిశుద్ధమైనటువంటి న్యాయాధిపతి, and the heartless worshippers హృదయపూర్వకంగా ఆరాధన చేయనివారు, and the hypocritical worshippers వేషధారణతో ఆరాధించేవారు, and the honest worshippers. యథార్థంగా ఆరాధించేవారు. The beginning of this psalm looks like a dramatic court scene. ఈ కీర్తన ఆరంభము చూడండి, ఆ ఆలయంలో Court scene. న్యాయశాలలో జరిగేటువంటి సంగతులుగా మనకు చూపిస్తా ఉంది. నాటకీయంగా ఉంటుంది. It is something like a dramatic court scene. న్యాయస్థానం న్యాయస్థానంగా ఉంటుంది అది. And God himself is the judge there. దేవుడే అక్కడ న్యాయాధిపతి. In verse 7, 7వ వచనంలో he says that I will speak against Israel. ఇశ్రాయేలీయులకి విరోధంగా నేను మాట్లాడుతున్నాను. Here the people of Israel are doing all things in the right way, physically and outwardly. ఇశ్రాయేలీ ప్రజలు వీళ్ళందరూ కూడా సమస్తం కూడా బాహ్యంగా
భౌతికంగా ఇవన్నీ సరిగైన విధానం చేస్తున్నట్టుంది. Yeah, outside when we see, oh, everything is going on well. బయటికి చూస్తా ఉంటే ఇవంతా బాగానే చేస్తున్నారు They కదా అన్నట్టుంది. sacrificed. వారు బలులు అర్పిస్తున్నారు, They recited prayers. వారు ప్రార్థనలు వల్లిస్తున్నారు, They assembled together to worship. వారు సమాజంగా కూడి ఆరాధన చేస్తున్నారు. But inwardly, their hearts and their souls and they had long departed. అంతరంగంలో ఆంతర్యంలో చూస్తే వారు దేహంలో ప్రాణాత్మలో వారు ఎంతో దూరంగా ఉన్నట్టు. And their worship had become empty and devoid of meaning. వారి ఆరాధన ఎంతో శూన్యం, అందులో ఏమీ అర్థం లేనట్టుగా ఉంటుంది. People would bring their offerings and recite prayers. ప్రజలు వారి అర్పణలు తెస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా, But something is missing. కానీ అక్కడ ఏదో లోపిస్తాం. In their worship, their hearts are not involved. వారి ఆరాధనలో హృదయం లేదు, అక్కడ హృదయం కలిసి లేదు. Quite often it is true in the lives of many Christians. తరచుగా అనేక మంది క్రైస్తవుల జీవితంలో కూడా ఇది వాస్తవం. Only our lips are involved, not hearts are involved. ఆరాధనలో పెదవులే పనిచేస్తున్నాయి, హృదయం లేదు. What they are doing is different from what they are thinking. వారు చేసేదానికి వారి ఆలోచన చేసేదానికి చాలా వ్యత్యాసం. Their hands did not match with their hearts. వారి చేతులు అంటే వారి క్రియలు వారి హృదయంతో కలవడం లేదు, ఐక్యపరచబడడం లేదు. God wants our hearts more than our sacrifices. దేవునికి మన అర్పణల కన్నా మన హృదయమే కోరుకుంటున్నాడు. Offerings cannot make us good. చూడండి, ఈ అర్పణలు అర్పించడం వలన మనల్ని మంచివారుగా చేయదు. Lord does not want ritualism or formalism. దేవుడికి ఇది మతాచారాలు ఆయనకు అవసరం లేదు, ఆయనకు వద్దు. He wants our worship to come from our heart. మన హృదయాంతరంగం నుండి వచ్చే ఆరాధన కోరుతున్నాడు. So that's why I termed these verses from 7 to 15. అందుకని 7 నుండి 15 వచనాలని నేను ఈ విధంగా వర్ణిస్తాను. The heartless worshippers, in their worship their heart is not there, only lips are there. హృదయము లేని ఆరాధన అంటే హృదయముతో కూడిన ఆరాధన లేదు, పెదవులతో మాత్రమే ఆరాధన The చేసేవారు. heart is not involved. హృదయము ఈ ఆరాధనలో లేదు. So when we read from 16 to 22 verses, కాబట్టి 16 నుండి 22 వచనాల్లో మనం we can see the hypocritical worshippers. వేషధారణతో కూడిన ఆరాధికులు. God says to the wicked person, దేవుడు దుష్టులతో చెప్తున్నాడు, see, what right have you to recite my laws or take my covenant on your lips? నా కట్టడలు వివరించడానికి నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి? Hypocrisy is when you pretend to be something when you are not. వేషధారణ అంటే నువ్వు ఏది కావో అది అయినట్టుగా ఉన్నట్టుగా నటించడమే. Hypocrisy is, see, like cleaning the outside of the cup while leaving the inside dirty. వేషధారణ అనగా పళ్ళెం గిన్నెని బయట శుభ్రం చేస్తున్నావు, లోపల మురికి మాలిన్యం అట్లాగే ఉంటది. It may look nice outside, బయట నుండి చూస్తే అది ఎంత చక్కగా మెరిసిపోతున్నట్టు ఉంటది, but no one wants to use that cup like that. కానీ ఎవరు కూడా ఆ పాత్రని వాడడానికి ఇష్టపడరు. That's why Jesus called the Pharisees as hypocrites. అందుకని యేసుప్రభువు వారు పరిసయ్యులతో చెప్పినారు, వేషధారులారా. Yeah, their outward appearance contrasts their inward thinking. వారి బాహ్యమైనటువంటి రూపము, వస్త్రధారణ ఆంతర్య ఆలోచనకి భిన్నంగా ఉంటుంది. They are majoring in minor things, small things they are giving more importance. చిన్న చిన్న వాటికి వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. They were neglecting major principles of the law. ధర్మశాస్త్రం ఉన్నటువంటి పెద్ద విషయాల గురించి, ఆ ధర్మశాస్త్రం నియమాల గురించి వారు ఉల్లంఘిస్తున్నారు. That is they are neglecting, that is loving God, loving their neighbor. These are the very important things. వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అంటే దేవుణ్ణి ప్రేమించుట, పొరుగు వారిని ప్రేమించుట, ఇలాంటి వాటిలో నిర్లక్ష్యత. But they are stressing on the minor things, giving 10% in the leaves and all those things. కానీ చిన్న చిన్న విషయాల గురించి చాలా ఎక్కువ పట్టింపు, ప్రతి దానిలో కూడా దశమ భాగం ఇవ్వాలి, అలాంటివి. And the wicked people are dishonest and deceitful. దుష్టులైనటువంటి వారు అపనమ్మకస్తులు, మోసకరమైన వారు. They hear God's instruction but they just throw it away. దేవుని యొక్క హెచ్చరికల సూచనలు వాళ్ళు వింటారు కానీ త్రోసిపుచ్చుతారు. They partake in all immoral deals. వారు అన్ని కూడా అనైతికమైనటువంటి పాప సంబంధమైన కార్యాల్లో వారు జోక్యం చేసుకుంటారు. They worship God but after worship they go away to live unholy lives. దేవుని ఆరాధిస్తారు, ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ అపవిత్రమైన వాటిలో వారు జోక్యం చేసుకుంటారు. Verse 21 reminds us of the patience and long suffering of God. 21వ వచనం దేవుని యొక్క దీర్ఘశాంతం, సహనం గురించి మాట్లాడుతుంది. Finally, చివరిగా we can come to the verse for our meditation today. నేటి దినం మన ధ్యానం కొరకైన ఈ వచనం దగ్గరికి In వస్తాం. this the Lord is speaking about the honest worshippers. ఇక్కడ యథార్థంగా ఆరాధించే వారి గురించి The మాట్లాడుతున్నాం. last verse 50:23 is like a conclusion. 50వ కీర్తన 23వ వచనం ముగింపు లాంటిది అది. And it reminds us of the type of worshippers that God is seeking. దేవుడు ఎలాంటి ఆరాధికుల కొరకు చూస్తున్నాడు అనేది
ఇక్కడ చెప్తున్నాడు. Worshipping God is not complicated or hard to understand. ఆరాధన చేయడం అనేది ఏదో క్లిష్టమైనదో, ఇది అర్థం చేసుకోవడానికి కష్టమైనది కాదు. It is simple. ఎంతో సరళమైనది. In a simple way, Jesus revealed this truth to the Samaritan woman in John 4:23 and 24. సామాన్యమైన రీతిలోనే ఈ ఆరాధన పద్ధతిని యేసు ప్రభువారు సమరయ స్త్రీకి వివరించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు. True worshippers honor God. యథార్థంగా ఆరాధించేవారు దేవుని ఘనపరిచేవారు. They realize that worship is all about pleasing Him. ఆరాధన అనగా ఇక దేవుని సంతోషపరిచేది అన్న గ్రహింపు కలిగిన వారు. It is about putting God first in our lives. మన జీవితంలో దేవుని ప్రథమ స్థానంలో ఉంచుట. It is not just putting Him first when we are in the church building. మనం ఎక్కడో మందిరములో సంఘంలో ఉన్నప్పుడే అన్ని విషయాలు దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం కాదు. Some people are angels in the church but outside they are devils. కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు దేవదూతలు, మందిరం బయటికి పోగానే దయ్యాలుగా ఉంటారు. So your worship should not be confined to the church building. అంటే నీ ఆరాధన, నీవు చేసే ఆరాధన మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే ఆరాధికుడుగా అట్లా ఉండకూడదు. If you limit your worship to where you are, the moment you leave that place of worship, you will leave your attitude of worship behind. నీవున్న ఆ ప్రాంతానికి నీ ఆరాధన నువ్వు పరిమితి చేసినట్లయితే, నీవు ఈ ఆరాధన స్థలం నువ్వు విడిచి బయటికి వెళ్ళిన తర్వాత నీ వైఖరి కూడా వేరుగా మారిపోతుంది. True worshippers honor God in the assembly of His people. యథార్థంగా ఆరాధించేవారు దేవుని ప్రజల సమాజంలో ఆయనని ఆరాధిస్తూ మహిమపరుస్తారు. Whenever they go, they worship Him. వారు ఎప్పుడు అక్కడికి వెళ్ళినా దేవుణ్ణి ఆరాధిస్తారు. Not only the true worshippers honor God, but also they live in truth. యథార్థంగా ఆరాధించేవారు దేవుని ఘనపరచడం మాత్రమే కాకుండా వారు ఎంతో సత్యముతో నిజాయితీగా జీవిస్తారు. They try to live a blameless life. వారు నిందారహితమైన జీవితం జీవించడానికి ప్రయత్నిస్తారు. In other words, మరొక మాటలో people చెప్పాలంటే, should not look at us and think or say he is a hypocrite. ప్రజలు మనల్ని చూసినప్పుడు వీళ్ళు వేషధారులు అని చెప్పకూడదు. We should be the opposite of the wrongdoers mentioned in this psalm. ఈ కీర్తనలో రాయబడిన తప్పుడు వ్యక్తుల గురించి రాయబడినదే వాళ్ళ వలె మనం ఉండకూడదు. Therefore, let us be honest. కాబట్టి మనం యథార్థంగా ఉందాం. Let us be pure and truthful. మనం ఎంతో స్వచ్ఛంగా పవిత్రంగా ఉందాము, నిజాయితీగా ఉందాం. If you believe and behave like that, ఆ విధంగా నీవు గాని ప్రవర్తిస్తే you can enjoy your salvation. నీ రక్షణని ఆనందించగలవు. May God help us to offer the praise, స్తుతి యాగము అర్పించలాగన దేవుడు మనకి సహాయం చేయనుగాక. reflecting the true righteousness and true thanksgiving. నిజమైనటువంటి నీతి, నిజమైనటువంటి కృతజ్ఞతని మనం ఆయనకు అర్పించడం గాక. Man of God Dennis Ignatius said, దైవజనుడు డెన్నిస్ ఇగ్నేషియస్ అన్నారు, when we lift our hands in praise and worship, మనం స్తుతి ఆరాధనలో ఎప్పుడైతే మన చేతులు పైకెత్తుతామో, we break spiritual jars of perfume over Jesus. చూడండి, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆ అత్తరు భరణి యేసు ప్రభు దగ్గర పగలగొట్టిన వారం అవుతాం. The fragrance of our praise fills the whole earth. మన స్తుతి యొక్క ఈ సువాసన భూలోకమంతా కూడా అది వ్యాపిస్తుంది, నింపేస్తుంది. And also it touches the heart of God. అంతేకాదు దేవుని యొక్క హృదయాన్ని తాకుతుంది. So today being the Lord's Day Sunday, కాబట్టి ఈ రోజు ఆదివారం ప్రభు దినంగా let us go to the house of God early దేవుని మందిరానికి వేగమే వెళ్దాం. and offer our worship in spirit and in truth to the Lord. ఆత్మతో సత్యంతో దేవునికి మనం ఆరాధన చేస్తాం. That praise and worship satisfies His heart. ఆ స్తుతి ఆరాధన దేవుని హృదయాన్ని And సంతోషపరుస్తుంది. that will glorify His name. ఆయన నామమును మహిమపరుస్తుంది. So may God help us. దేవుడు మనకి సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, we thank Thee for these few thoughts on worship. దేవా, ఈ ఆరాధన కొరకైన కొన్ని తలంపులను బట్టి మీకు వందనాలు. Lord, we are seeing heartless worshippers in this psalm. ప్రభా, ఈ కీర్తనలో హృదయము లేని ఆరాధికులను చూస్తున్నాం. They are not involving their heart in the worship, only their lips are involved. దేవా, వారి ఆరాధన హృదయపూర్తిగా లేదు, పెదవులతోనే ఆరాధన And చేస్తున్నారు. we are seeing the hypocritical worship. ఓ ప్రభా, వేషధారణతో కూడిన ఆరాధికులను చూస్తున్నాం. Oh, for the sake of only the people they are worshipping. ఏదో ప్రజల కొరకే, ప్రజలు చూడాలని ఆరాధన They are చేస్తున్నారు. something inside and something outside. లోపల ఒక విధంగా ఉన్నారు, బయటికి ఇంకొక రీతిగా ఉన్నారు. Outside we are angels, but inside we are behaving like devils. బయట నుండి చూస్తే దేవదూతలుగా ఉన్నాం, లోపల దయ్యం వలె ప్రవర్తిస్తాం. Help us not to be heartless worshippers or hypocritical worshippers. ఓ ప్రభా, హృదయం లేని ఆరాధికులుగాను, వేషధారణతో కూడిన ఆరాధికులుగా ఉండకుందుముగాక. But as we have seen in the last verse, we may be very honest worshippers. ఆఖరి వచనంలో మేము చెప్పుకున్నట్లుగా యథార్థంగా మిమ్మల్ని ఆరాధించే వారముగా ఉందుముగా. We may worship in spirit and in truth. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుదుముగా. Lord, we thank Thee for these wonderful truths. దేవా, అద్భుతమైన సత్యాలను బట్టి మీకు వందనాలు. As we are going to the house of God today, O Lord, we may worship Thee in spirit and in truth in a very honest way. ఈ రోజు దేవుని మందిరానికి మేము వెళ్తున్నప్పుడు ఏమో యథార్థంగా ఆత్మతో సత్యంతో పూర్ణ హృదయంతో
ఆరాధించుదుముగాక. Ascribing all glory unto thy holy name, we do pray in the mighty name and matchless name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ నీ పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ సాటిలేని మార్పు చెందని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.